హలో అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్టయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ప్లీజ్. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఈ పాటికి నేను ఎక్కడికి వెళ్తున్నా మీకు అర్థమైపోయే ఉంటుందండి. నెల్లూరులో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది వీఆర్సీ దగ్గర అండి. ఇక్కడ బందర్వారి అప్సరా బాదం పాలని కొత్తగా ఓపెన్ చేశారంట. అంటే నేను కొత్తగా అనుకుంటున్నారు, మరి ఎన్ని మంత్స్ అయిందో ఓపెన్ చేసి నాకు తెలియదు. మా వారైతే తాగారంట, చాలా బాగుంది, టేస్ట్ చేయని చెప్పారు. సరే అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీసుకుంటానంటే వీడియో తీసుకో అని చెప్పి తను కూడా నీట్గా క్లీన్ చేసి చూపించాడండి. నార్మల్గానే క్లీన్గానే ఉంది, తీసుకోవడానికి ఇంకా మనకు కొద్దిగా కోఆపరేట్ చేస్తున్నాడు. చూసారు కదా, బాదం పాలలో కొద్దిగా కోవా వేసి బాగా మిక్స్ చేస్తున్నాడండి. ఆ తర్వాత చూసారు కదా, ఆ గ్లాస్లో తీసుకొని అసలు బాదము స్లైసెస్ వేస్తున్నాడండి, భయంకరంగా వేస్తున్నాడు. తినే వాళ్ళకి చాలా, నిజంగా చాలా అంటే చాలా మంచిది. నాకు ఎందుకో బాదం స్లైసెస్ తినడం ఇష్టం ఉండదు, మామూలుగా తినేదాన్ని కాదు నేను. అసలు కడుపుతో ఉన్నప్పుడు కూడా అసలు మా వారైతే డైలీ తినమని చెప్పి బలవంతం పెట్టేవాళ్ళు. నేను అలా నోట్లో పెట్టుకోవడం వామిటింగ్ అసలు భయంకరంగా ఇబ్బంది పడిపోయానండి నేను బాదంతో. ఇప్పుడు కొద్దిగా తింటున్నాం, మా వారు ఫోర్స్ వాళ్ళు తింటున్నాను నేను. చాలా బాగుందండి నిజంగా. నేను ట్రై చేద్దామని అనుకున్నాను కానీ మొత్తం నేనే తాగేశానండి. నిజంగా బాగుంది. చూసారు కదా, ఇక్కడ సిరివెన్నెల ఐస్ క్రీమ్ పక్కనే బందర్వారి అప్సరా బాదం పాలండి. నిజంగా చాలా బాగుంది. ఎవరైనా నెల్లూరులో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి కాదు, కంపల్సరీ తాగండి. చాలా బాగుందండి. ఎక్కడైనా కొత్తగా ఏదైనా ఓపెన్ చేస్తే అది కంపల్సరీ మా వారు తీసుకెళ్తారు, అక్కడ బాగుంటుంది రా అని చెప్పేసి. బయటికి వెళ్ళామంటే ఇంకా ఎక్కడెక్కడ ఏది ఓపెన్ చేశారో అక్కడ కంపల్సరీ తీసుకెళ్తారు. చూసారు కదా, ఇంకా అక్కడి నుంచి ఇంటికి రిటర్న్ అవుదాము అనుకున్నాము కానీ రిషి ఎలాగో ట్యూషన్కి వెళ్ళాడు. వచ్చేసరికి నేను స్నాక్స్ చేయలేదు, ఇంకా ఏడుస్తాడని చెప్పేసి పార్క్ రోడ్లో మమ్మోస్ తీసుకుందామని చెప్పి పార్క్ రోడ్కి వెళ్తున్నాము. ఈ చిల్డ్రన్స్ పార్క్ నాకు స్కూల్ డేస్ నుంచి ఒక మంచి మెమొరీ అండి. ఎవరైనా టూర్కి తీసుకెళ్తే మంచి ప్లేసెస్కి తీసుకెళ్తారు, మమ్మల్ని మాత్రం ఈ చిల్డ్రన్స్ పార్కు, శ్రీహరికోట, బీచ్ అలా తీసుకొచ్చేవాళ్ళు. ఒక 2 times ఏమో వచ్చానండి నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు. అప్పుడైతే చాలా బాగుండేది. ఇప్పుడేం పెద్ద డెవలప్మెంట్ లేదు, అయినా కూడా పెద్దవాళ్ళు కాలక్షేపానికి వచ్చి కూర్చుంటుంటారు. ఇంకా కాలేజ్ డేస్కి వచ్చేసరికి దీని పక్కనే సాయిబాబా గుడి ఉంది కదా, ఆ గుడికి కూడా వెళ్ళేదాన్ని నేను, నా ఫ్రెండ్ సుకృత, వాళ్ళ సిస్టర్ కూడా వెళ్ళేవాళ్ళం. చాలా బాగుంటుందండి. అంటే అందరూ వెళ్ళేవాళ్ళం మేము, ఆ అక్క వాళ్ళ ఫ్యామిలీతో కొద్దిగా బాగా ఉండేదాన్ని నేను. అందరం చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి మేము. ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను మోమోస్ తింటున్నాను. ఎప్పుడు నేను నాన్ వెజ్ తినని రోజుల్లోనే వచ్చేదాన్ని ఇక్కడికి. ఇప్పుడైతే నేను నాన్ వెజ్ తింటాను, అందుకని చికెన్ మోమోస్ తీసుకున్నాను. నాకు ఫ్రైడ్ మోమోస్ కంటే స్టీమ్ మోమోస్ అంటే ఇష్టం. చూసారు కదా, చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా. డెఫినెట్గా ఇక్కడికి వచ్చి మీరు ట్రై చేయండి కాదు, తినండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ ఆంటీ రోడ్ మీదే ఉంటుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.